ఒకరిద్దరు వ్యక్తులు ఒక 10 మంది 20 మందిగా ఒక 1990 ప్రాంతంలో బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్నటువంటి దుర్గారిబాయి వారసులు ఇవాళ భారతదేశం అంతా విస్తరించి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 20 మంది తయారు కావడానికి కారణమైంది. అంటే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండబడినటువంటి 20 మంది రేపు 20 కోట్లుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ లక్ష్మీబాయి ఆ విగ్రహానికి ఆమెకు యుద్ధం చేసేటటువంటి అసలు నేపథ్యమే లేదు. ఆమె ఒక రాణి ఆ రోజుల్లో బ్రాహ్మణ రాణి, అందులో పీష్వా రాణి. ఈ దేశంలో ఏ రాజైనా డైరెక్ట్ యుద్ధ క్షేత్రంలో దిగి యుద్ధం చేసినటువంటి చరిత్ర లేదు. కేవలం దళిత జాతులకు సంబంధించిన చరిత్రకారులు రాజులు మాత్రమే యుద్ధం చేసేది కత్తి బట్టి. కాబట్టి ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అని అంటే, ఇటువంటి చాలా మరుగున పడిపోయి ఉన్నాయి. వాటిని ఒక్కొక్క దాన్ని తొవ్వి తీయాల్సినటువంటి బాధ్యత బుందేల్ఖండ్లో ఉన్న విద్యావంతులు ఎట్లయితే చేసిరో రేపటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ విద్యావంతులు కూడా ఆ రకంగా మన చరిత్రను తొవ్వి తీయాల్సిన అవసరం ఉంది. పల్నాడు ప్రాంతంలో గంధమదాసు అనేటటువంటి ఒక దళితుడు అక్కడ ఉండబడినటువంటి నాగమ్మ రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆ రాజ్యంలో తాపకూరు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడానికి కారణమైన కన్నమదాసు కూడా ఇవాళ మనం మామూలుగా మాట్లాడుకుంటున్నాం. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత కన్నమదాసు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకు ఒక మహాయోధుడిగా వీరుడిగా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి చరిత్రను తమిళనాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున లిఖించారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ తెలంగాణ ప్రాంతం నుంచి రావాలి అని చెప్పి కోరుకుంటూ చివరికి ఒక చిన్న విషయం ఏంటి అని అంటే, ఈ దేశంలో ఉండేటటువంటి అప్పర్ కాస్ట్ పొలిటికల్ లీడర్షిప్ అంతా మనతోటి ఎక్కడి వరకు రాగలుగుతారు అని అంటే, ఇప్పుడు మనం కళ్ళతోటి చూసినాం. దుల్కరీబాయి గురించి మాట్లాడితే అప్పర్ కాస్ట్ ఆ నీడలో కదిలేటటువంటి వాడు ఇప్పుడు పరారైపోయిండు. ఇక్కడ కేవలం దుల్కరీబాయి వారసులు, అంబేద్కర్ వారసులు, పూలే వారసులు మాత్రమే మిగిలి ఉన్నారు.